స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి ఎంగేజింగ్గా ఉంటుంది మూవీ. డీసీ సినిమా డైరెక్టర్కి మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయనిపిస్తుంది. అసలు మూవీ ఎక్కడ కూడా బోర్ అనిపించదు. మూవీ ఫ్లో కొంచెం స్లోగా ఉన్నా మనకి ఎక్కడ కూడా బోర్ అనిపించదు. మనం కథలో అలా ఇన్వాల్వ్ అయిపోతాం. స్క్రీన్ ప్లే మనల్ని థియేటర్లో అలా కూర్చోబెడుతుంది. ఎక్కడ కూడా బోర్ అన్న ఫీలింగ్ రాదు. ఎక్కడ కూడా ఫ్లో మిస్ అవ్వకుండా చాలా బాగా వెళ్తుంది. ఈ డీసీ మూవీలో ప్రతి సీను ప్రతి డైలాగు అన్నెసెసరీగా పెట్టారన్న ఫీలింగ్ రాదు. స్టోరీకి కనెక్ట్ అవుతూనే వెళ్తుంది. యాక్షన్ బ్లాక్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి, మెంటల్ మాస్ ఉన్నాయి. అనుకున్నట్టుగా రాసుకున్నట్టుగా అందరూ తీయలేరు. బట్ ఈ డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు ఆ విషయంలో. ఎందుకంటే అతను రాసుకున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా తీసుకున్నారనిపించింది. మేకింగ్ అంత క్లీన్గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ అయితే బ్యాంగ్ అంతే. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇంటర్వెల్ గురించి మాట్లాడకుండా ఉండలేదు. అంత అద్భుతంగా తీశారు ఇంటర్వెల్. ఇక హీరోయిన్ వామిక అయితే త్రూ అవుట్ ద మూవీ ఉంటారు. సెకండ్ హాఫ్లో హీరోయిన్ వామిక గారికి ఒక మంచి ఎలివేషన్ సీన్ ఉంటుంది. వేరే లెవెల్ అంతది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా ఎంగేజింగ్గా చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. పోలీసు అలాగే హీరో గ్యాంగ్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీరో హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ అయితే ఆ లవ్ ట్రాక్ కానీ మనకి ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇక లోకేష్ కనకరాజు గారు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మామూలు యూజువల్లీ మనకి లోకేష్ కనకరాజు మనకి ఈ సినిమాలో ఆయన హీరో అన్నది మనం కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి లేదా మనం యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. బట్ ఈ విషయంలో అనిరుద్ధ్ గారికి క్రెడిట్స్ ఇవ్వాలి. డీసీ సినిమాలో అనిరుద్ధ్ ఆయన బీజిఎంతో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి విధ్వంసం సృష్టించాడు. అనిరుద్ధ్ లేకపోతే డీసీ అనే సినిమా డీసెంట్ ఒక యావరేజ్ సినిమా. తమిళ వాళ్ళంటే ఒకలాగా, తెలుగు వాళ్ళంటే ఒకలాగా ఆయన బీజిఎం వేరేలాగా ఇస్తాడు. అది వేరే విషయం అనుకోండి. సింపుల్గా ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే దిస్ ఫిల్మ్ కీప్స్ యూ ఎంగేజ్డ్ టిల్ ద ఎండ్. టెక్నికల్గా కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంది. టెక్నికల్గా అలాగే కెమెరా వర్క్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది సినిమా. ఆల్ క్రెడిట్స్ గోస్ టు క్యాప్టెన్ ఆఫ్ ది మూవీ డైరెక్టర్ అరుణ్ ముత్తేశ్వరన్.